తేలిగ్గా డైజెషన్ అయ్యి పూర్తిగా అరిగి పూర్తిగా ఒంటికి పట్టేటట్టు చేయగలిగితే ఇంకా మంచిది కదా. అంచేత ఈ పప్పులన్నింటినీ మీరు నానపెట్టుకు తింటే మంచిది. 6 to 8 hours మధ్యలో నానపెట్టాలి. కాబట్టి 8 hours పెట్టుకుంటే చాలా మంచిది. 7-8 గంటలు ఈ పప్పులన్నింటినీ విడివిడిగా నానపెట్టుకోండి. ఏ రకాలు మీరు తింటారో ఇప్పుడు నేను అనుకోండి 6 రకాలు తింటున్నాను. ఈ 6 రకాలు ముఖ్యంగా ఇప్పుడు 7 రకాలు చెప్పినప్పుడు వాల్నట్స్ తినపోయినా ఏం కాదు, మరి కొవ్వు అనిపించి వేరే వాసన అనిపిస్తే తింటే 7 అయినా తినొచ్చు అనమాట. కొంచెం కొంచెం విడివిడిగా నానపెట్టుకోవచ్చు. లేకపోతే ఈరోజు ఒక 3-4 రకాలు తింటే రేపు ఇంకో 2-3 రకాలు అట్లా తినొచ్చు అనమాట. అన్నీ నానపెట్టుకోండి 7-8 hours. నానిన తర్వాత తొక్క తీసేసుకోండి. వీటిని అట్లా తిన్నారనుకోండి 50% తక్కువ టైంలో డైజెషన్ అవుతాయి. ఉదాహరణకి ఎండు పప్పులు మీరు విత్తనాలు అట్లా తినేసారనుకోండి 5 hours కంపల్సరీ డైజెషన్కి పడతాయి అన్నమాట. 5 to 6 hours. అదే నానబెట్టి